వెల్కమ్ టు తిరుపతి ఓమిక. ఈరోజు మన రెసిపీ వచ్చి జీరా రైస్. కావలసిన పదార్థాలు: జీరా, నానబెట్టిన జీరా, కాజు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానాకు, గసాల, చెక్క, లవంగము, అజినమోటో, కొత్తిమీర, సాల్టు, మిర్చి పౌడరు, బటరు, ఆయిల్, రైస్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాం. కాజు వేయాలి. కాజు వేగింది. ఇప్పుడు బిర్యానాకు వేసుకోవాలండి. బిర్యానాకు, చెక్క, లవంగం, ఇప్పుడు వేగింది చూడండి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది వేగాల. ఇప్పుడు ఆనియన్స్ వేగిందండి. ఎప్పుడైనా మనము రైస్ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్తోనే చేసుకోవాలండి, లో ఫ్లేమ్తో చేసుకోకూడదు. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. తగినంత సాల్ట్ అండి, 1 స్పూన్ వేసిన. 1 స్పూన్ మిర్చి పౌడరు, రైస్ వేయాలండి. ఇప్పుడు బాగా ఇది కలిపెట్టాలండి. కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు అజినమోటో వేయాలండి. రెడీ అయిందండి. దీంట్లోకి కాజు వేసుకోవాలండి. చూడండి, ఇది రెస్టారెంట్లో కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ రెడీ అండి. బాయ్. నేను మజ్జిమిరపకాయ చట్నీతో తింటే అబ్బా నోట్లో బ్లాస్ట్ అండి.